తనకి ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం లేదు మంచిగా చెప్పినా కదా పెళ్ళాం తెచ్చిన ముండ మోసిన బజార్ ఉన్నట్టున్నది మార్కెట్ అంతా. అంతే ఇస్తుండు అందరికి మహిళలకు 5,000 ఇస్తుండు, మాకు 10,000 ఇస్తుండు అకౌంట్ లో. అవునా? మరి దేశం అంతా రావట్లేవు అంటారు. మాకు ఒక్కరికే ఇస్తుండు, మా మహిళలకు 10,000 నాకు 10,000. అంతేనా? 15,000 వస్తున్నాయి. పింఛనే 15,000 అంటే బ్రహ్మాండంగా ఉన్నది. మళ్ళీ ఏమనుకుంటున్నావు? పెళ్ళాం ముండ మోసినట్టు వచ్చిండు వాడు. కాంగ్రెస్ పార్టీ పో, అడ్డమైన కాంగ్రెస్ ఏమన్నా ఉందా మంచిగా? పెళ్ళాం ముండ మోసి కూర్చుంటది మూలకు, అట్లా అయిపోయింది రాజ్యం అంతా. పిరాన్ పిర్లమన్ను పోయా ఎవడు పోతాడని బస్కు ఎవడు పోతాడు? ఏం అవసరం లేదు మాకు, మేమే వాడిని చేస్తాం కోటీశ్వర్ దించేస్తాం. ఇక ఆగు 4 రోజులు. నువ్వేందమ్మా దించేస్తావు అంటారు? మహిళలందరూ ఓట్లయితే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటాను. కానీ ఏ సీట్ ఎక్కుతాడో చూద్దాం, వాడు ఏ సీట్ ఎక్కుతాడో చూద్దాం. అంతేనా? మళ్ళీ ఓట్లు వేయరా? మళ్ళీ మేము ఎవరికి ఏం ఓట్లు అంటే మేము కోటీశ్వరాలు చేద్దామని ఎక్కడికైనా అప్పు పోతే దొంగను చూసినట్టు చూస్తారంటున్నారు. అందరు చూస్తురా అని ముఖమే సింగారం లేదు. ఆడు లెక్కశాల గెలిచిండంటే ఆడు ఎట్లా గెలిచిండో దేవునికే తెలియాలి. గ్యాస్ 500కి రావట్లే? మాకేడొస్తుంది గ్యాస్ లేదు, మన్ను లేదు. అంతేనా? కరెంట్ ఫ్రీగా ఏది లేదు, 0 బిల్లు లేదు, కరెంటు లేదు, గ్యాస్ లేదు, పింఛన్ 2,000 ఈ నెల ఆ నెల దొంగ సచ్చినోడు ఇస్తుంది. అవి కూడా కరెక్ట్ కరెక్ట్ లేదు. ఈ నెల ఆ నెల వస్తున్నాయి, ఆ నెల వస్తుంది. ఫ్రీ బస్ ఎక్కుతున్నావా? నేను ఓనే బస్సు గీనే నల్లగుట్టకి వెళ్ళా వారికి నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ పోడు. ఏ బస్సు పోవాలి? మీకోసం పెట్టిండు అమ్మ, మీకు డబ్బులు మిగిలడం కోసం పెట్టిండు. బేకారుగా తిరిగేటోళ్ళకి పెట్టిండు వాడు. బేకారుగా తిరుగుతారు చూడు, ఇక్కడ అక్కడ రోడ్ల మీద వాళ్ళకి నడుస్తుంది. స్కూటీలు అవి ఇవి ఏం లేవు, కూటి లేదు బీటి లేదు. పొద్దుగాల రావాలి, అమ్ముకోవాలి, బతకాలి. ఓకే.